నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వచ్చరికి టీఆర్ఎస్ లీడర్ చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి ఇప్పుడు 4 నెలలు కావస్తుంది, 5 నెలలు కూడా నడుస్తుంది. సో అదే క్రమంలో సినిమా డైరెక్టర్ ఆర్జీవి గారు అయితే కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని కొన్ని వార్తలు వస్తున్నాయి. సో అది ఎంత మేరకు నిజం అంటారు? ఈ ఆర్జీవి ఏ పార్టీలో చేరితే ఏముందమ్మా, అదొక కాంగ్రెస్ ఒక మండమ పార్టీ, ఈడొక మండమోపి. కాంగ్రెస్ మండపం పార్టీయా? అంతే, అది కాంగ్రెస్. అది తాడు బొంగరం లేని ఏదో అప్పుడప్పుడు తంతే గారెల బుట్లో పడినప్పుడు ఇలా అధికారులు వస్తారు. వాళ్ళ ఒక విధానము, ఒక సిద్ధాంతము ఏమీ లేదు. ఇప్పుడు 5 నెలలు అయింది. ఇప్పుడు వాళ్ళ పని ఏంటి, వాళ్ళ కార్యక్రమం ఏం చేస్తున్నారు? సూట్ కేసులు ఢిల్లీకి పంపించడం ఎట్లా, దానికి సంపాదించిన ఎట్లా, పారిశ్రామికవేత్తలను బెదిరించి వసూలు చేయడం ఎట్లా, ఈ పాయింట్లు గత ప్రభుత్వం మీద ఫోన్ ట్యాపింగ్ అని 2 నెలలు, ఇంకోటని మేడిగడ్డ అని ఒక 2 నెలలు, ఇలా కాలక్షేపం చేయటం, డబ్బులు వీళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వచ్చేసి ఢిల్లీకి పంపించడం కాంగ్రెస్. ఇదే వాళ్ళ నేపథ్యం. ఇదే గతంలో అంతే, ఇప్పుడు అంతే, ఎప్పుడు అంతే. వాళ్ళు రేపు ఏమన్నా ఆధారాలు ఉన్నాయి సార్ డబ్బులు ఢిల్లీకి పంపించడం? ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయి. వాళ్ళకి అలవాటు అది. రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్లోనే దిగ్విజయ్ సింగ్ స్పెషల్ ఫ్లైట్ వేసుకొచ్చేవాడు. సూట్ కేసులు వెళ్ళాయి, అవన్నీ ఓపెన్ సీక్రెట్లు అయ్యి తెలిసిన విషయాలే. అవి చేస్తారు. వాళ్ళు పరిపాలన అనేది, వాళ్ళకి పరిపాలన అనేది ఎంత మనం ఈ సందర్భంలో ఎంతవరకు మనం సంపాదించవచ్చు, ఎంత కేంద్ర వాళ్ళ సూట్ కేసులు పైకి పంపించవచ్చు, అది సిస్టమ్ వాళ్ళది. ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం, వాళ్ళకి ఏ రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వం వచ్చినా మీరు తినండి, మాకు పంపించండి, అది వాళ్ళ సిద్ధాంతం, వాళ్ళ ఫిలాసఫీ. అది ఆ ఫిలాసఫీ జరుగుతుంది. అందుకని ఈ ఊనే పొద్దులేస్తే అలరి మాట్లాడటం, ఒక పద్ధతి లేకుండా మాట్లాడటం. రెండో కృష్ణుడు రెడీ అని ఈయన చెప్పేశాడు. నాకు సమానం, నాకుతో పాటు హక్కు ఉన్నవాడు వెంకటరెడ్డి అని. సో రెండో కృష్ణుడు రెడీ. రేపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే ఆ రెండో కృష్ణుడు వస్తాడు సీన్లోకి. వెంకటరెడ్డి గారు వస్తారు. బట్టి విక్రమార్క గారు మూడో కృష్ణుడు, ఆయన రెడీ అవుతాడు. మూడో కృష్ణుడు ఒక సంవత్సరం పాటు, సంవత్సరంన్నర పాటు ఈయన ఉంటాడు. మళ్ళీ తర్వాత బట్టి వీళ్ళు చేసే ప్రజల చెడు వస్తుంది కదా, ఆ చెడుని ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద 5 ఏళ్లకే విసుగు వచ్చేసి జనాలు. ఏం మాట్లాడుతున్నాడు, పద్ధతులు ఎక్కడ, సీఎం లాగా మాట్లాడుతున్నాడా, సీఎం స్థాయి కూడా లేకుండా మాట్లాడుతున్నాడు అని ప్రజలు చిరాకు వచ్చేసింది. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఇంకొకడు వస్తాడు. అతను ప్రణాళిక లేకుండా పరిపాలన. అందుకనే ప్రజలు మేము కొత్త చాలా విషయ పరిజ్ఞానం ఉన్నవాడు, వ్యాపారవేత్త, ఎకనామిక్స్ తెలిసినవాడు, అందుకని రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడానికి, ఆర్థికంగా బలోపేతం చేయడానికి వెంకటరెడ్డిని పెడుతున్నామని పెడతారు. రేపు ఇంకో 2 సంవత్సరాల అయినాక వెంకటరెడ్డి వల్ల పార్టీలో అనైక్యత ఏర్పడుతుంది. సో అందుకని కింది వర్గాలకు సంబంధించిన బట్టి విక్రమార్కం చేస్తున్నాం. ఈ సిస్టము రాసిపెట్టి రికార్డ్ చేసి చెప్తుంది. ఎలక్షన్కు ముందు, ఎలక్షన్కు ఒక సంవత్సరంన్నర ముందు ఉండగా బట్టి విక్రమార్కం చేస్తారు. ఎందుకంటే అతని కులాన్ని, అతని దీన్ని చూడండి, మేము బీసీ నుంచి ఏసీ నుంచి తీసుకొచ్చేసాం, సో మేము ఆయన ముఖ్యమంత్రి చేశామని అప్పుడు చెప్తారు. ఇప్పుడు చెప్తే వేడి ఉండదు. అందుకని ఎలక్షన్ ముందు కరెక్ట్గా ఎలక్షన్ 2 సంవత్సరాలు ఉండగా ఇలా అతను ముఖ్యమంత్రి చేస్తారు. మూడో కృష్ణుడు అతను, రెండో కృష్ణుడు వెంకటరెడ్డి. చూస్తారు ఎన్నికలు అయినాక మొదలవుతుంది. మొన్న ఒక ప్రముఖ ఛానల్లో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే 10 ఏళ్ళు ఇట్లానే కూర్చుంటా అంటే అవతల వాళ్ళు ఫెవికల్ వేసుకున్నారంటే, అవును ఢిల్లీ నుంచి కూడా నన్ను ఏమంటారు అని చెప్తున్నారు. సో దానికి ఏమంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలు ఇవాళ కొత్త కాదమ్మా. చంద్రబాబుతో ఉన్నప్పుడు, చంద్రబాబు దగ్గర సామంత్ రెడ్డిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడు సోనియా గాంధీని గురించి? నానా వ్యవస్థగా మాట్లాడాడు. రక్త పిపాసి అన్నాడు, భూతం అన్నాడు, అది అన్నాడు. చంద్రబాబుని వెంట్రుకు కూడా పీకలేరు అన్నారు. చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వచ్చి దున్నుతాడని చెప్పి మాట్లాడినాడే. పీకారా సార్? అప్పుడు ఏం పీకలేదుగా. మళ్ళీ తనే అక్కడి నుంచి వచ్చి కాంగ్రెస్లో చేరాడు. తెలంగాణలో అప్పుడు టీడీపీ లేదు కదా సార్, మొన్న ఇప్పుడు లేదు. అప్పుడు తను టీడీపీలో ఉన్నప్పుడు, అప్పుడు తెలంగాణలో ఉందిగా టీడీపీ, ఉండేగా తన నాయకుడు, టీడీపీ నాయకుడు.
నాయకుడిగా ఉండి అక్కడ తరిమి కొట్టారు. అక్కడ చంద్రబాబు తరిమి కొట్టినాక అప్పుడు కాంగ్రెస్లోకి వచ్చాడు. అప్పటిదాకా కాంగ్రెస్ తిడతా ఉన్నాడు, కాంగ్రెస్లోకి వచ్చాడు. ఇప్పుడు కాంగ్రెస్ని అమ్మాదేవి అంటున్నాడు. రేపు కాంగ్రెస్లో పదవి పోయినాక తప్పు చేశాను. ఈ కాంగ్రెస్ కల్చర్ ఇలాంటిదే. కాంగ్రెస్ పనిచేసేవాడికి విశ్వాసం ఉండరు, వాళ్ళ ఏదో మాట్లాడతారు కావాలి రేపు. ఎందుకంటే వీళ్ళు సెటప్ ఈయనే కాదు, ఈయన మామయ్య కూడా జైపాల్ రెడ్డి గారు కూడా సోనియా గాంధీని ఇటాలియన్ మార్బుల్ అన్నాడు ఆయన పార్లమెంట్లో. ఇటాలియన్ మార్బుల్ అని అన్నాడు ఆవిడని. సో ఈ సోనియా గాంధీని వీళ్ళ ఈ ఫ్యామిలీ అంతా విమర్శించారు వాళ్ళే. అంటే జైపాల్ రెడ్డి గారు సోనియా, అది మన రేవంత్ రెడ్డి గారు కొంచెం దూరపు చుట్టూ అంట, మామయ్య కాదు. ఇక్కడ మామయ్య అంటే ఆయన భార్యకి బాబాయ్ పెదనాన్న అవుతాడు ఆయన జైపాల్ రెడ్డి గారు. సో దూరపు చుట్టమే కాదు, బంధుత్వం ఉంది. అది పెద్ద అంటే ఆ ఫ్యామిలీ యొక్క నేపథ్యం. ఆయన కాంగ్రెస్ తిట్టాడు, సోనియా గాంధీని మార్పుల తర్వాత ఆయన కాంగ్రెస్లో చేరాడు. అలాగే మనాడు కాంగ్రెస్ తిట్టాడు, అలాగే మళ్ళీ కాంగ్రెస్లో చేరాడు. సో వాళ్ళ నేపథ్యం అలాంటిది చెప్పడానికి చెప్తా. కానీ ఆయన నాయకత్వం వేరు, ఆయన లీడర్షిప్ వేరు. ఆయన అసెంబ్లీలో ఉన్నప్పుడు మంచి వాగ్దాటి విషయాలు మాట్లాడేవాడు, నాలెడ్జ్ ఉన్నవాడు. ఆయన జైపాల్ గారి నాలెడ్జ్ వేరు. అయితే కంపారిజన్ ఎక్కడంటే ఆయన సోనియా గాంధీని మేము తిట్టాడు, ఈ అదే కాంగ్రెస్లో చేరాడు. ఈయన సోనియా గాంధీ తిట్టాడు, మళ్ళీ అదే కాంగ్రెస్. అక్కడ పోలిక అంతే చెప్తే మిగతా మేధస్సు విషయంలో గాను నాయకత్వం విషయంలో కానీ ఆయన వేరు. ఆయన కొంచెం అబౌవ్ లెవెల్ కనుక ఆయన నాయకత్వానికి. ఇది రవంత్ రెడ్డి రోడ్ సైడు రౌడీయిజం భాష, రియల్ ఎస్టేటు బ్రోకర్ల భాష. అతను మాట్లాడేదంతా ఆ టోన్లోనూ ఆ టెనేషన్లో ఉంటుంది. అందువల్లే ప్రజల్లో ఏం ముఖ్యమంత్రి బాబు చెప్పుకోవటానికి కూడా సిగ్గుగా ఉంది. మా ముఖ్యమంత్రిని చెప్పుకోవటానికి కూడా రేవంత్ రెడ్డి అంటే పవర్ఫుల్ లీడర్ అంటున్నారు. ఎవరు పవర్ఫుల్ లీడరు? ఎవరికి పవర్ఫుల్ లీడరు? ప్రజల్లో కాదు పవర్ఫుల్ లీడరు. అక్కడ కాళ్ళు పట్టుకుంటారు. ప్రజల్లో కాకపోతే సార్ అన్ని సీట్లు రావు కదా. కాళ్ళు పట్టుకోవటంలో, కాళ్ళు పిసకటంలో, భజన చేయటంలో, పాదాభిషేకం చేయటంలో, మంచిని కాల్ముక్త దూరంలో అంటంలో అతను కింగ్, పవర్ఫుల్. అక్కడే సోనియా గాంధీని, రాహుల్ గాంధీని పట్టుకోగలిగాడు గట్టిగా వాళ్ళని. అందుకని ఇంతమందిని కాదని నేను వచ్చిన రేవంత్ రెడ్డిని సీఎం చేశారు. సో అందుట్లో పవర్ఫుల్ ఆయన. అందులో కాళ్ళు పిసకటం, బాంఛన్ కాల్ముక్త ఉండటం, భజన కీర్తులు చేయటం, అవన్నిట్లో నిష్ఠాతుడు. తిట్టిన నోటితోటే గట్టిగా భజన చేయగలడు. అది చేశాడు, నిరూపించుకున్నాడుగా. సో ఇది తెలిసిపోతుంది జనాల్లో. ఇది ఓ డ్రామా ఆడుతున్నారంటే వీళ్ళు మనకి రానివ్వరు, ఇవన్నీ తీసేస్తారు. వీళ్ళు చంద్రబాబు ఎప్పుడు వచ్చినా పేదలకు చేసినవాడు కాదు, ఎప్పుడు డబ్బున్నవాడికి చేసినవాడు. కాంట్రాక్టర్లకి, డబ్బున్న వాళ్ళకి పక్కన కూర్చోబెట్టుకుంటాడు, వాళ్ళని తిరణిస్తాడు, తను తింటాడు, వాళ్ళని మేపి తను మేస్తాడు. అదే అతని లక్షణంగా పేదలకి ఎప్పుడు ఏమి ఆయన 14 ఏళ్ళ రాజకీయాలు ఏనాడు పేదల కోసం ఒకటి చేసింది లేదు. డ్రామా వాగ్దానాలు చేస్తూ ఉంటాడు, అది చేస్తాం ఇది చేస్తామని. విజన్ అంటాడు, నేను సంపద సృష్టిస్తానంటాడు. ఏం సంపద సృష్టిస్తే మరి నువ్వు 5 ఏళ్ల కాలంలో సంపద సృష్టించిన వాడు అయితే 2,60,000 కోట్లు అప్పెందుకు పెట్టిళ్ళావు? ఏని గాలి కబుర్లు. ఏం సంపద సృష్టించాడు? సంపద సృష్టిస్తే అలా అప్పెందుకు చేయాల్సి వస్తుంది? ఇలాంటి గాలి మాటలు మాట్లాడటం అతను అలవాటు. అది ప్రజలు బాగా గుర్తించేశారు. అందువల్ల ఈ ఓటింగ్ పెరిగిన పేటమంతా కూడా ఎక్కడా మనం అజాగ్రత్త పడకూడదు. పొరపాటున కూటమి వస్తే మన బతుకులు గల్లంత అయిపోతాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ కూటమిని అడ్డుకోవాలి, కూటమిని రాకుండా చూసుకోవాలనే తాపత్రయంతో ఆ ముతక అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, నడవలేని వాళ్ళు, ఇదివరకు ఏంటంటే వచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు మన కొడుకో చూసుకొస్తే వచ్చేవారు, లేకపోతే ఏం చేస్తామని ఓపిక లేదని వేసేవాడు. ఇప్పుడు వాళ్ళు ఓపిక లేకపోయినా, మనవడో కొడుకులు కాకపోయినా వాళ్ళే కర్రపుచ్చుకుని ఊతపుచ్చుకుని ఓపిక చేసుకుని వచ్చారు. ఎందుకంటే వాళ్ళు జీవితాల్లో ఆనందం చూశారు 2 సంవత్సరాలుగా. ఆ పేదల కళల్లో ఆనందాన్ని నేను వెళ్ళినప్పుడు నేను చూసి వాళ్ళలో
తెల్లారు లెగిస్తే జనం నెల 1వ తారీఖు 2వ తారీఖు వచ్చేటప్పటికి దేవుళ్ళలాగా మాకు డబ్బులు వస్తున్నాయి. గతంలో అయితే వెళ్ళి ఆఫీస్ దగ్గర చేరి నుంచుని మర్నాడు రమ్మంటే వెళ్ళి ఓపిక లేక మానేసిన రోజులు ఉన్నాయి. అలా కాకుండా ఇప్పుడు మా ఇంటికి తెల్లారుజామున 1వ తారీఖు 2వ తారీఖు వస్తారు. ఈ భాగ్యం పోగొట్టుకోకూడదు మేము అనే తపనతోటి, ఆ భయాందోళనతో ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఓటు కూడా మీరు పోకూడదని వచ్చారు. అది ఖచ్చితంగా వైసీపీకి అడ్వాంటేజ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.